ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు నార్మల్ నీడిల్తో ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది సింపుల్ డిజైన్ అన్నమాట. మీకు నేర్చుకోవడానికి బాగుంటుంది. ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటే అవసరం లేదు. అంటే కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. చూడండి, అంటే బేసిక్ వర్క్ అనమాట. చిన్న డిజైన్స్ ఇవి. ఏం లేదు, థ్రెడ్ వచ్చి సిల్క్ దారం తీసుకోండి, కాటన్ దారం కాదు. సిల్క్ దారం 4 పేటల దారం ఎక్కించుకుంటే మీకు ఈ వర్క్ అయితే బాగా వస్తుంది. మనకి ఫ్రెంచ్ నాటు, లవంగం కుట్టు ఇట్లా ఉన్నాయి కదా డిఫరెంట్గా. ఆ డిజైన్ అయితే నేను వేస్తున్నాను అనమాట. అంటే లాస్ట్లో ముడి కింద వస్తుంది. లవంగం కుట్టు వేసాం కదా, అలాగనమాట. ఒక చిన్న పెటల్ జస్ట్ ఒక డాట్ పెట్టుకుని అక్కడక్కడ ఇలా డాట్స్ అయితే వేసేసుకోండి. మీకు డిజైన్ అయితే ఈజీగా వస్తుంది. ఏం లేదు, 4 పేటల దారం ఎక్కిస్తారు కదా. ఫస్ట్ ఇక్కడ థ్రెడ్ అంటే పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత మీకు ఒక చివర ఒక ముడిలా వేసుకోవాలి. అంతే, ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు నీడిల్ పట్టుకోవడం రాకపోయినా, ఇప్పుడు వరకు ఏ వర్క్ అంటే సూది దారంతో కుట్టడం రాకపోయినా, మగ్గం వర్క్ ఇవి అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తున్నాను కదా, వీడియో 1-2 సార్లు చూడండి, ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది. ఏమి ఉండదు, చాలా ఈజీ అనమాట. మాకు ఏం కుట్లు రావు, మిషన్ రాదు అని అంటున్నారు. మిషన్ నేర్చుకోవడానికి దీనికి అయితే ఎటువంటి సంబంధం లేదు. మీకు మిషన్ రాకపోయినా ఈ వర్క్ వస్తుంది. మీకు కుట్లు అల్లికలు మాకు ఏమీ రావు, వస్తుందో లేదో అన్న అలాగే ఏం లేదు. మీకు నేర్చుకుంటూ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? మిషన్కి దీనికి అయితే ఎటువంటి సంబంధం లేదు. చాలామంది అడుగుతున్నారు, నాకు టైలరింగ్ రాదు, ఆ వర్క్ వస్తుందని. ఒకవేళ టైలరింగ్ వచ్చినా ఈ వర్క్ వస్తుందా? టైలరింగ్ రాకపోయినా అలాగేం లేదు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మీకు ఒక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఏ వర్క్ అయినా మీరు చేయగలుగుతారు. ఓకేనా? నార్మల్ నీడిల్తో కూడా చాలా మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దానికి దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది. మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ ఏ డిజైన్ చేసినా మనకి అందంగా బాగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? 4 పేటల దారం ఎక్కించి ఇలా నేను చూపించినట్టు లాస్ట్లో ముడి వచ్చేటట్టు వేసుకోవాలి. జస్ట్ ఈ చివర మాత్రమే ముడి రావాలి. టైట్గా ఇక్కడ లాగేస్తే ముడి అనేది అక్కడే ఉండిపోతుంది, వెనక్కి అయితే వెళ్ళదు. ఇక్కడ ఒక నేను చిన్న డిజైన్ చేశాను చూడండి. ఆ ఫ్లవర్కి ఇలా ఒక షేప్ వంకి లాగా వేసాను కదా, ఒక లీఫ్ లాగా. దీన్ని కూడా మనం కంప్లీట్ అయితే చేసేద్దాము. ఇది చూడండి, ఫస్ట్ నీడిల్ అయితే ఇలా తీసుకొని దీని మీద థ్రెడ్ అయితే వేసుకోవాలి మనం. చూడండి, దీని మీద మనం థ్రెడ్ వేసుకొని ఒక లీఫ్ షేప్ వచ్చేటట్టు మనం వేసుకోవాలి. ఓకేనా? ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికి అది మగ్గం వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది, ఇది కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ టైం చేసాం అప్పుడు ఏదైనా వర్క్ అనేది అయిపోతుంది కదా. అంటే మీరు టైం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఈ వర్క్ ఇన్ని డేస్లో చేసేయాలి మీరు పెట్టుకున్నారనుకో, అప్పుడు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ లీఫ్ని కూడా సేమ్ ఇలాగా వదిలేకుండా దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. అంటే ఇది గొలుసు కుట్లాగా అట్లా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించేటట్టు నేనైతే వేస్తున్నాను. చూడండి వీడియో 1-2 సార్లు చూసి నేర్చుకోండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా చెప్తాను. అలాగే ఎన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంకా ఎంత టైం పడుతుంది నేర్చుకోవడానికి అని అడుగుతున్నారు. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకు టైం ఇచ్చిన దాన్ని బట్టి మీకు వర్క్ అనేది వస్తుంది సిస్టర్. అంటే ఏం లేదు, మీరు ఎక్కువ టైం పెట్టారనుకో మీకు వర్క్ అనేది ఒక 2 monthsలో మీకు వచ్చేస్తుంది. లేదు మీకు టైం లేదు, ఇంట్రెస్ట్ ఉంది కానీ అనుకుంటే మీకు ఎక్కువ రోజులు పడుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? మీకు వర్క్ ఇంట్రెస్ట్ ఉన్నా మీకు టైం ఎక్కువ పెట్టాలన్నమాట. ఫస్ట్లో నేర్చుకోవడానికి ఎక్కువ టైం పట్టాలి. ఇన్ని డిజైన్స్ అని అంటే నేను ఆల్రెడీ ఇప్పటికి చాలా వీడియోస్ పెట్టాను, ఇంకా వీడియోస్ పెడతా ఉంటాను. అవి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ మారుతుంది, డిజైన్ మార్చుతాము. మీకు ఒక ఐడియా అంటూ రావాలి కదా, ఈ డిజైన్లో మనం ఈ వర్క్ చేసుకోవచ్చా అన్నది రావాలి. కాబట్టి మేము అలా పెడుతూ ఉంటాము. మీరు చూసి నేర్చుకోండి. అంటే మీ అంతగా మీరు వర్క్ చేసుకునే వరకు మీరు ఇలా వీడియోస్ చూసి నేర్చుకుంటా ఉంటే మీకు బాగుంటుందన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు, వీడియోస్ ఏంటంటే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే నా సబ్స్క్రైబ్స్ అందరూ కూడా చూడట్లేదు. ఓకే, చూడండి, నా సబ్స్క్రైబ్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరూ నా వీడియోస్ పెడుతున్నాను కదా, కొంచెం మీరు చూసారనుకో నాకు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. నేను వీడియోస్ పెడుతున్నాను కానీ మీరు చూడకపోయేటప్పటికి నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది. అంటే ఒక వీడియో చేయాలంటే వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా టైం పడుతుంది. మీరు చూసారనుకో, మేము పెడుతున్నప్పుడు మీరు చూసారనుకో, ఓకే వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళకి మన వీడియోస్ నచ్చుతున్నాయని మాకు ఇంకా పెట్టాలనుకుంటాము. ఓకేనా? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబ్స్ అందరూ
అందరూ మీరు చూడండి, మీకోసమే కదా నేను వీడియోస్ పెడుతున్నాను. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు అలా చేస్తూ ఉంటే మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. మీ అందరూ తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. మీరు లైక్స్ చేయకపోతే లైక్స్ రావట్లేదని నాకు వీడియోస్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బేసిక్ డిజైన్స్ అంటే నీడిల్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఇలాంటి బేసిక్స్ చూసి నేర్చుకుంటారని నేను ఇంకా బేసిక్ వర్క్ అయితే పెడుతున్నాను. అప్పుడప్పుడు డిజైన్స్ కూడా పెడుతున్నాను. అవి కూడా వర్క్ వచ్చేసిన వాళ్ళు అవి కూడా చూసి నేర్చుకోండి, ఓకేనా? మధ్యలో ఒక చిన్న పూస తీసుకొని ఇలా కూడా మనం బీట్ అయితే కుట్టుకోవచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.